నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్ది రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నంద్యాలలో ఎన్టీఆర్ షాదీఖానా నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ శ్రీనివాస్ సెంటర్, వెంకప్ప అంగడి, ఎన్టీఆర్ కాంప్లెక్స్ మీదుగా బాలాజీ కాంప్లెక్స్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని ప్రతి పౌరుడు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ రహిత నంద్యాల కోసం మరియు తడి, పొడి, చెత్త వేరు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తూనే స్వచ్ఛతలో కూడా అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన ఫరూక్ సార్ గారి పర్యవేక్షణలో 12వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా కూడా ఒక వార్డు కౌన్సిలర్గా నేను ఆనందిస్తున్నాను. దీనికి స్వాగతిస్తున్నాము. నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనేదే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారి ప్రధాన సంకల్పము. అందులో భాగంగానే గతంలో కూడా రోడ్డు వైడనింగ్ అప్పుడు మొట్టమొదట తన యొక్క స్థలాన్ని గలీల్ టాకీస్నే పడగొట్టి, రాజ్ టాకీస్ని పడగొట్టి వైడనింగ్ చేసిన వ్యక్తి ఆయన. ఎందుకంటే తనది పడగొట్టినప్పుడు ఇంకొకరు దాన్ని అబ్జెక్షన్ చేయరనే ఉద్దేశంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగానే ఈరోజు డ్రైనేజ్ నివుడుగా, ఎందుకంటే ఎంతో సిస్టమేటిక్గా ఉంది డ్రైనేజీ, కానీ కేవలం దాన్ని డ్రైనేజీని మనం ఒక డస్ట్బిన్ లాగా వాడడం వల్ల ఈరోజు అన్ని బ్లాక్ అయిపోయాయి. ఆ బ్లాక్ అయిపోయి నీళ్లు బయటకు వచ్చి మనమే అది అశుభ్రతంగా ఉండడం వల్ల మన ఆరోగ్యాలే పాడవుతున్నాయి. అందులో మనమే కష్టపడుతున్నాం, మనమే ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి నంద్యాలలో 12వ వార్డు రావడం కూడా అభినందనీయం. మనం ప్రతి ఒక్కరం, నేను ఈ సందర్భంగా 12 వార్డు ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నది ఏమంటే, మనం కూడా స్వచ్ఛందంగా మన వార్డుని తీర్చిదిద్దాం. ఒకటే చెప్పారు కమిషనర్ గారు, 12వ వార్డును నంద్యాల ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామండి. అది 12వ వార్డే సెలెక్ట్ అయింది కూడా నిజంగా కూడా ఒక ఆనందదాయకం. ఆ 12వ వార్డును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఎంత ఉందో మనకు ప్రజలకు కూడా అంతే ఉంది. మనందరం కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మున్సిపాలిటీ వారికి, మంత్రివర్యులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మరొక ముఖ్య విషయం ఏమంటే, ఈ 12వ వార్డులోకి మనం ఎంటర్ కావాలి అంటే ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్లో ఎన్ఎండి ఫరూక్ సార్ గారి వాళ్ళకు సంబంధించిన దాదాపు 4 ఎకరాల స్థలం వాళ్ళు 40 సంవత్సరాల క్రితమే వాళ్ళు దీన్ని దారాదత్తం చేసి ఈరోజు ఇక్కడ ఎక్స్టెన్షన్కు అవకాశం కల్పించారు. ఈరోజు అందుకోసం ఈ 12వ వార్డు కూడా నిజంగా కూడా వాళ్ళకు రుణపడిందని కూడా నేను తెలియజేస్తున్నా. అందరికీ స్వచ్ఛ నమస్కారములు. ఈరోజు ఎంతో శుభదినం. ఎందుకంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు పరిశుభ్రతపై, వాళ్ళ యొక్క ఆరోగ్యంపై, అలాగే పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పిస్తూ గత సంవత్సరం గల 12 నెలల్లో వివిధ ప్రోగ్రామ్స్ తోటి వచ్చారు. అదేవిధంగా ఈరోజు నగరీ నందు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. అందులో భాగంగానే మన పట్టణంలో గౌరవ న్యాయశాఖ మంత్రుల వారి యొక్క ఆధ్వర్యంలో వారి ఇచ్చినటువంటి డైరెక్షన్లో సూచనతోటి ఈరోజు మనం ఈ యొక్క 12వ వార్డులో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేసాం. దీనికి చేసినటువంటి గౌరవ వార్డు మెంబర్లు, అలాగే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు, స్థానిక ప్రజానీకం ఇచ్చేసినటువంటి అందరికీ ఇంకొకసారి స్వచ్ఛ నమస్కారాలు. అరకు లోయలోని కనిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. దీంతో పొగమంచు, చలి తీవ్రత తగ్గడం లేదు. అల్లూరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ శనివారం ఉదయం 8 గంటలైనా పొగమంచు వదలలేదు. వాహనదారులు అవస్థలు పడుతూ హెడ్ లైట్లు వేసుకొని రాకపోకలు కొనసాగించారు. అరకు లోయ, పాడేరు, డుమ్రిగూడ, పెదబయలు 11 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. అయితే అరకు లోయలోని సందర్శన ప్రాంతాలను సందర్శించేందుకు వచ్చిన పలు ప్రాంతాల పర్యాటకులు పొగమంచు దృశ్యాలను తమ ఫోన్లలో బంధించి మంత్రముగ్ధులయ్యారు.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.